హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, మారిన జీవన శైలి పరిస్థితులు కారణంగా వయసుతో సంబంధం లేకుండా, ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జుట్టు రాలే సమస్య వస్తుంది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. దీనికోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతో మన ఇంటి చిట్కాల ద్వారా ప్రయత్నం చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మనం ఈ సమస్య పరిష్కారానికి ఒక ప్యాక్ తయారు చేసుకుంటున్నాం. ఈ ప్యాక్ కోసం మనం 4 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. ఈ 4 ఇంగ్రీడియంట్స్ మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవి. కాస్త ఓపికగా ఈ ప్యాక్ని వారంలో 2 సార్లు వేసుకుంటే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఒక బౌల్లో 1 స్పూన్ మెంతి పిండి తీసుకోవాలి. మెంతులను మిక్సీ చేసి మెంతి పిండి తయారు చేసుకోవటం మంచిది. మెంతులలో ఉండే నికోటినిక్ యాసిడ్ జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు, కొన్ని రకాల మినరల్స్, విటమిన్స్ జుట్టుకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. తల మీద చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. ఇక ఆ తర్వాత 1 స్పూన్ వేప పొడి. వేప ఆకులను మనం తీసుకొచ్చి ఎండబెట్టి పొడి తయారు చేసుకోవచ్చు, లేదా మార్కెట్లో వేప పొడి లభ్యమవుతుంది. వేప పొడిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. జుట్టు ఒత్తుగా పెరగడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక ఆ తర్వాత 1 స్పూన్ ఉసిరి పొడి తీసుకోవాలి. ఉసిరి పొడి మార్కెట్లో లభ్యమవుతుంది. లేదంటే మనం ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవచ్చు. ఉసిరి పొడి పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టును శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. హెయిర్ టానిక్లా పనిచేసి జుట్టును స్ట్రాంగ్గా చేస్తుంది. అలాగే హెయిర్ పిగ్మెంటేషన్తో పోరాటం చేస్తుంది. ఇక ఆ తర్వాత దాదాపుగా 3 స్పూన్ల పెరుగు వేయాలి. పెరుగు వేసి బాగా కలపాలి. పెరుగులో లాక్టిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వలన జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. అలాగే జుట్టు కాంతివంతంగా మెరవటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న మెంతు పిండి, వేప పొడి, ఉసిరి పొడి ఈ 3 పెరుగులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిసాక ఒక పావు గంట సేపు పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు బాగా పట్టించి ఒక అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత కుంకుడుకాయతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య, చుండ్రు, తెల్ల జుట్టు సమస్య, అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. తెల్ల జుట్టు ప్రారంభ దశలో ఉన్న వారికి ఈ ప్యాక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చుండ్రు, జుట్టు రాలే సమస్యను పరిష్కరించడానికి ఈ ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.